పరిశుద్ధాత్మ మీ కొరకు ప్రార్థించమని ఆశపడుతున్నాడు. ఎవరూ ముందుకు రాలేదు. టామ్ చర్చిని విడిచి వెళ్ళిపోయాడు. చర్చిపై చీకటి రాజ్యం ఇంకా రాజ్యమేలుతుంది. మొదటి సమూయేలు 15:10-11 ప్రకారము దేవుని బాధపెట్టిన వారి నిమిత్తం అతడెంతో వేదన చెందాడు. చర్చి వారు నిన్నే కాదు, ప్రేమించామని చెప్పి నా వాక్యాన్ని కూడా తృణీకరించారు. ఇప్పుడు మనుషుల హృదయాల గురించి నీకు తెలుస్తుంది. వారు ఏమి చెప్పకున్నా వారు ఏమి ఆలోచిస్తున్నారో నీకు తెలిసింది గదా. ఎందుకంటే యోహాను 17:21 ప్రకారము నీవు నాలో నేను నీలో ఉన్నాము కాబట్టి. ఇదే దేవుని రాజ్యం అంటే.